ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్న జావా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ దానికోసం ముందుగా జొన్నలు తీసుకొని బాగా వాష్ చేసిన దాన్ని ఎండబోసుకోవాలన్నమాట. ఎండబోసుకున్న దాన్ని రవ్వ కింద చేసుకొని ఉంచుకోవాలి. ఇలా రవ్వ కింద చేసుకున్న దాంట్లోని మనం 2 hours వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 2 hours నానబెట్టుకోవాలి. లేదన్నట్టయితే కనుక టైం లేకపోతే 1 hour అయినా దీన్ని మనం నానబెట్టుకోవాలి మినిమంగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొత్తిమీర, ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నాను, పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగైనా తీసుకోవచ్చు. అండ్ మీడియం సైజ్ ఆనియన్, 2 చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ. అండ్ 1 లెమన్, పెప్పర్ పౌడర్, సాల్ట్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి వాటర్తో పాటు. 1 గ్లాస్ జొన్న రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో జొన్నలు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఆఫ్ చేసుకోవాలి. నాకైతే ఇది 5 to 6 విజిల్స్కి కంప్లీట్గా మెత్తగా ఉడికిపోయింది. ఇన్కేస్ మీకు ఉడకపోతే కనుక, ఇలా మెత్తగా మీకైతే ఉడకపోతే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకో 2 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇన్కేస్ ఇది మెత్తగా ఉడకకపోతే కనుక మనకి స్టమక్ పెయిన్ కూడా వస్తుంది. జొన్నలు హార్డ్గా ఉంటాయి కదా, సో మనం మెత్తగా ఉడకపెట్టుకోవాలి, లేదంటే స్టమక్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 1 కప్ మజ్జిగ యాడ్ చేస్తున్నాను. ఇందాక మీకు చెప్పినట్లు 1 కప్పు పెరుగు అండ్ 1 కప్పు మజ్జిగ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చాప్డ్ ఆనియన్స్ అండ్ చిల్లీ కూడా తీసుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో 1 లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ జొన్న జావ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చి మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత గుడ్ ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైలీ ఒక మీల్లో మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వకుండా కూడా ఉంటుంది. మజిల్స్ని స్ట్రెంథనింగ్ కూడా ఉంటుంది. సో మీరు దీన్ని ఇంట్లో కూడా ట్రై చేయండి. Please do subscribe to my channel. Thanks for watching. Follow for more videos.